మామూలు స్పీడ్ వార్తలు ఎవరు నాయన. కొంతమంది అయితే చేపలు పడదామని చెప్పేసి బస్సాలు కూడా తెచ్చుకోరు. కానీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో వీడియో కంటిన్యూ చూడండి. ఫుల్ అంటే ఫుల్ వర్షం పడ్డది. సో మా విలేజ్లో మొత్తం రచ్చ అయిపోయింది. అది మీకు చూపిస్తా. సో చూడండి, ఇది చెరువు అనమాట, పల్లె చెరువు. అసలు ఇంతగానో నీళ్ళే లేవు ఈ చెరువులో ఇంతకుముందు. అంటే నైటు దాదాపు ఒక 3 గంటల నుంచి స్టార్ట్ అయింది అనుకుంటా వర్షము. అంటే మేము లేసేసరికి వర్షం స్టార్ట్ అయింది, కానీ ఫుల్ వర్షం ఇప్పుడే బంద్ అయింది. సో చేనులో కూడా బగ్గ నీళ్ళు కావచ్చు, పోయి మోటార్ పని చేయాలి. ఎందుకంటే చాలా అంటే మస్తు గెట్లు కూడా పోతున్నాయి అంట. సో ఇప్పుడే వెళ్తున్నా, ఇప్పుడే కొంచెం వర్షం తక్కువైంది కాబట్టి వెళ్తున్నా. సో ఇక్కడికి వస్తే చూడు, మొత్తం చెరువు మొత్తం ఫుల్ అయిపోయింది. అంటే ఫుల్ అంటే ఇంకా అలిగేళ్ళడానికి ఇంకా టైం ఉంది. సో అటు నుంచి ఒక కొచ్చేరు చెరువు అని ఉంటుంది, అలిగెళ్తుంది ఆల్రెడీ. అలుగు మీకు చూపిస్తా, అక్కడ నుంచి వారుతుంది. ఇప్పుడు మొత్తము కట్ట కూడా మొత్తం లూజ్ అయిపోయింది అనమాట. మొత్తం కట్ట ఉండడే ఫస్ట్ మంచిగా లేదు. అసలు మొత్తం నీళ్ళు పడి ఇంకా లూజ్ అయిపోయింది. బండ్లు వస్తే మొత్తం రచ్చ అవుతుంది. ఈ చెరువు మామూలు చెరువు కాదు, ఇది మస్తు లోతుంటుంది అన్నట్టు. సో అటు నుంచి నీళ్ళు వస్తున్నాయి వేరే చెరువు అలిగెళ్ళి. చూద్దాం ఎట్లా వారుతుంది అనేది. బాబా మామూలు వర్షం కాదు నాయన, ఫుల్ వారుతుంది. చూడుర్రి ఒకసారి మీకు చూపిస్తా. మామూలు నీళ్ళు కావు ఇవి. సో మీకు ఇట్లా కనిపిస్తుందా? బ్యాక్ కెమెరా చూపిస్తా చూడండి. చూసుకున్నట్టయితే బాబా మామూలు నీళ్ళు వారుతలేవు అసలు. వర్షమా ఇది ఏంది అసలు? ఇంకా మొగులు ఉంది, ఇంకా కూడా వస్తుంది వర్షం ఇవాళ. మేబీ పొద్దున కొట్టినట్టు మళ్ళీ ఇట్లా వర్షం వస్తే ఖచ్చితంగా పెద్ద చెరువు అలగెళ్తుంది. సో చూడండి, ఇంకా దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాం మీకు, మంచిగా ఉంటుంది. సో అన్నలో ఫ్రెండ్స్, ఇక చూడండి మొత్తం నీళ్ళు అంటే అబ్బా ఏం నీళ్ళు, కొన్ని వేల టన్నుల వాటర్ వెళ్ళిపోతున్నాయి. నిజంగా చెప్పాలంటే మొత్తం ఎట్లా వారుతుంది ఈ నీళ్ళు ఇటు నుంచి చక్కగా ఆచరణ వారుతానమాట. అంటే ఇంట్లోకి వెళ్ళి అందులోకి పోతాయి. అప్పుడు తొందరగా, అంటే పెద్ద చెరువు కదా, ఇంట్లోకి నుంచి అటు వెళ్ళిపోతాయి. మేబీ సాయంత్రం వరకల్లా అలిగి వెళ్తుంది అనిపిస్తుంది. లేదంటే ఇంకొక వర్షం పడితే వెళ్ళే అవకాశం ఉంటుంది. మామూలు వార్తలు నీళ్ళు, మొగులు కూడా ఉంది. చూసుకున్నట్టయితే వర్షం కూడా పడే అవకాశం ఉంది. మామూలు వాటర్ కావు. చూడు, కంటిన్యూ చూడు. బ్యాక్ కెమెరా కూడా పెట్టి చూపిస్తా. మామూలు స్పీడ్ వార్తలు ఎవరు నాయన. కొంతమంది అయితే చేపలు పడదామని చెప్పేసి బస్సాలు కూడా తెచ్చుకోరు. కానీ చేపలు అయితే ఇంక అనిపిస్తలేవు. ఇలా మొత్తం మామూలు వాటర్ కావరా బాబు. అలుగు మీదకించి ఎంత హైట్ నుంచి వారుతున్నాయి చూడండి నీళ్ళు మీకు. ఇంకా మూడికి వెళ్తే కొట్టుకుపోయేటట్టున్నారా బాబు. మామూలు వార్తలేవు నీళ్ళు. ఇట్లా ఫోన్ వాడాలంటే ఫోన్ ఎడిపోతుంది కూడా కనిపించేది. చూడు, మామూలు పోతలేవు నీళ్ళు. ఇట్లా వారితే సాయంత్రం వరకు అది కూడా అలుగు వెళ్తుంది ఖచ్చితంగా. సో ఫుల్ వర్షం పడ్డది. సో కామెంట్ చేయండి ఏమన్నా నా వీడియోకి ఇట్లా చూస్తే. అంటే మీ సైడ్ వర్షం పడ్డదా, ఎంతగానో పడ్డా అనేసి, ఏ ఊర్లో పడ్డదని చెప్పేసి కామెంట్ చేయండి. సో మామూలు నీళ్ళుగా ఇవి ఇది అన్నట్టు సంగతి. సో చేనులకు కూడా పోవాలి, ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ చేనులక నీళ్ళు. నేను ఈ చెరువు వార్తను చూసేసరికి ఈ వీడియో తీయలేక ఉండలేకపోయినా అన్నట్టు. చేనులకు పోవాలి, అక్కడ గట్టి దిగిపోతున్నాయి. ఏమైతే ఫస్ట్ మోటార్ కూడా బంద్ చేసుకోవాలి, నీళ్ళు బాగా అయిపోతే ఇబ్బంది అవుతుంది అన్నట్టు. చాలా ఈ చెరువులోకి తానం వారుతున్నాయి. ఇక మడ్లు ఎంతలో ఉంటాయి, తెగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. చూసుకోవాలి, పోయి చూపిస్తాం మీకు. సో ఫ్రెండ్స్, ఇక మామూలు నీళ్ళు కావు. ఇది మా అన్నోళ్ళు పొలం వేసినట్టు, అదంతా మొత్తం మునిగిపోయింది. అసలు పొలమే కనిపిస్తలేదు. పొలం ఎటుపోయింది, ఏదెటుపోయిందో. ఇదంతా ఒర్రే కూడా. మేము ఇటు నుంచి వెళ్తుండే రోజు, ఇటు నుంచి అటు గడ్డకి వెళ్తుండే బండి మీద. సో బండ్లు కూడా అటు గడ్డకి పెట్టేసినాము. ఇప్పుడు ఇగో ఈ జైలు మీకి నడుచుకుంటూ పోతున్నాము. సో బండ్లు ఆడ పెట్టేసినాము ఆల్రెడీ, ఎందుకంటే అటు నుంచి పోయే అవకాశం లేదు అస్సలు కూడా పోరాదు. సో మీకు చూపిస్తా. జైలు మీకి నడుచుకుంటూ పోవాలా. మొత్తం మీకు కత్తెర కంప ఇవన్నీ ఉన్నాయి, పోవస్తలేదు. అబ్బా మీదికెళ్ళి కూడా వాడుతున్నాయి బాబు. ఇగో ఒర్రే మామూలు వాడుతుంది. అబ్బా ఇది అసలు కిందికి ఒక మీటర్న్నర డౌన్ ఉంటుంది. అంత ఎత్తు నుంచి నీళ్ళు వస్తున్నాయి అన్నమాట. కింది నుంచి వెళ్తాయి జైలు కిందికి వెళ్ళి. మామూలు నీరు వాడతలేవు నిజంగా. జైలు కిందికి వెళ్ళి వెళ్తాయి మ్యాక్సిమము. కింద ఒక మీటర్న్నర, ఒక 2 మీటర్ డౌన్ ఉంటుంది, కిందికి వెళ్ళి వెళ్తాయి. కాకపోతే ఈ నీళ్ళు ఎక్కువ ఇట్లా మొత్తం మీదికించి కూడా వెళ్తున్నాయి. ఇప్పుడు అందులో మనం ఇట్లా వెళ్తే మాత్రము మునిగిపోతాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అటు దాటుడు ఎట్లనో అర్థమైతే లేదు. గొర్రెలు ఆహారుతున్నాయి అసలు.